యా నేనైతే ట్రక్ లోపలికి అయితే వచ్చేసాను. ఇక్కడ మీరు చూస్తున్నారు చాలామంది ఆర్డర్స్ అయితే ఇస్తున్నారు. సో అన్ని ఆర్డర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మనకి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి వాళ్ళ యొక్క వాల్యుబుల్ టైంని మనకి కేటాయిస్తున్నారు. సో మనం అసలు ఇప్పుడు చూద్దాం పదండి. యా ఇదిగోండి, ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు ఆర్డర్ చేసిన వాళ్ళందరినీ కూడా మిస్ అవ్వకుండా ఉండడానికి ఇక్కడ ఇలా లేబుల్ మీద చక్కగా క్లియర్గా రాసేసుకొని ఎవరెవరికి ఏం కావాలి అని చెప్పి క్లియర్గా రాసేసి పెట్టి మరీ ఉంచారు. సో ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు వచ్చి ఒకవేళ ఆ డిష్ అయిపోతే కనుక తీసుకొని అలా వెళ్ళిపోతున్నారు. సో చెప్పాలంటే వాళ్ళు చాలా హరీగా ఉన్నారనే చెప్పుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ ఆర్డర్ చేసిన పిజ్జాస్ని ఇక్కడ వీళ్ళు బాక్సెస్లో పెట్టి వాళ్ళు ఆర్డర్ చేసిన వాళ్ళకి ఇస్తున్నారు. సో మనం ఇక్కడ ఈ పిజ్జా చూడొచ్చు, చూస్తుంటే చాలా యమ్మీగా ఉంది, నాకైతే నోరు ఊరిపోతుంది. సో ఇక్కడ క్యాప్సికమ్ అండ్ ఇవేంటో నాకైతే తెలీదు మరి, బట్ చూడడానికి మాత్రం చాలా టెంప్టింగ్గా ఉంది, సమ్ క్రిస్పీగా ఉంది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే కనుక చీజ్ క్యాలిబ్రేట్ ఉందంట. సో దాని మీద సమ్ ఏదో వేస్తున్నారు. దీని వాట్ ఈస్ దిస్? చీజ్. దాని మీద ఆల్రెడీ గార్లిక్ బటర్ పెట్టినా. Oh, you know Telugu? Little bit. Oh, little bit. Okay. Now this is going into the oven. ఓకే, ఇప్పుడు దాని మీద చీజ్ వేసేసారు. ఇప్పుడు దాన్ని ఓవెన్లో పెట్టారు. సో మెల్ట్ అయిపోయి నార్మల్గా ఓవెన్లో పెట్టకముందే మెల్టీగా చాలా ఎమ్మీగా ఉంది. ఇంకా ఓవెన్లో పెట్టాక అది ఇంకా ఎమ్మీగా ఉంటుంది, ఆబ్వియస్గా అందరికీ తెలిసిందే. సో ఇంకా ఎలాంటి వెరైటీస్ చేస్తారో కూడా చూద్దాం మనం. వాట్ ఈస్ దిస్ పిజ్జా? This is Indian veg. ఇండియన్ వెజ్. This has paneer, capsicum, red paprika. ఓకే, వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. ఓకే నైస్. ఇంకా ఇక్కడ వెజ్ నాన్ వెజ్ రెండు కూడా ఉన్నాయి. ఇక నాన్ వెజ్ ఇష్టం లేని వాళ్ళు చక్కగా వచ్చేసి వెజ్ కూడా ఇక్కడ తినేయచ్చు. ఆల్రెడీ వెజ్ కూడా ఆర్డర్ ఇచ్చారు కొంతమంది. అసలు పిజ్జా మొత్తం రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? మొత్తం రెడీ చేయడానికి డో కూడా స్టార్ట్ చేయడానికి మొత్తం ఒక 3-4 hours పడుతుంది. 3-4 hours ఎస్ మినిమం. డో ఒక పిజ్జాకి మన డో ఫస్ట్ ఒక్క నిమిషం. సో చాలా హరీగా ఉన్నానని చెప్పాను కదండి. సో హరీలో కూడా మనకి చెప్తున్నారు. So dough is 24 hours per bake. It's marinated, it's kept fermentation, and then next day we make the dough. Toppings, everything is made fresh. And then Okay, you made it previously. Only the dough part. Only the dough part you made it Yes. previously. Okay. Yes. Everything else is being made fresh. ఓకే, ఆ డో పార్ట్ అయితే ప్రీవియస్గానే చేసేసి రెడీగా పెట్టేసుకున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు చేయాలి అంటే అది రిస్కీ ప్రాసెస్ కాబట్టి ముందే చేసి పెట్టుకోవడం వల్ల ఇంకా ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇంకా ఈజీగా దాని మీద ఇలాగా క్యాప్సికమ్ అండ్ చీజ్ ఇవన్నీ కూడా వేసేసి ఓవెన్లో పెట్టి ఇంకా రెడీగా చేసేయచ్చు కాబట్టి వాళ్ళు ఇలా ప్రీవియస్గానే చేస్తున్నారు. ఓకే, అండ్ ఇంకా దిస్ వన్ ఈజ్ ద చికెన్ పిజ్జా. Indian chicken. యా, చూస్తుంటేనే తెలిసిపోతుంది చికెన్ పిజ్జా. అండ్ ఇంకా చాలా స్పైసీగా కూడా ఉన్నట్టుంది. టేస్ట్ చేద్దాం లాస్ట్కి మనం. యా ఇదిగోండి, ఇది డో పార్ట్ వాళ్ళు ప్రీవియస్గానే చేసి పెట్టేసుకుంటానన్నారు కదా. ఇది ఈ రోజు చేసి పెట్టారు. సో ఇంక ఇప్పుడు ఆర్డర్స్ రాగానే దాని మీద రిమైనింగ్ వేయాల్సినవి అన్నీ కూడా వేసేసి సెల్ చేసేస్తున్నారు. ఓకే, టైం సేవింగ్ అయిపోవడానికి. సో ఇప్పుడు వచ్చిన కస్టమర్స్ యొక్క రెస్పాన్స్ కూడా ఎలా ఉందో మనం చూద్దాము వారి మాటల్లోనే. We haven't eaten it earlier, so this is the first time since it's coming to our society. We thought we'll come and get something to taste from the pizza truck. ఫస్ట్ టైం వచ్చారంట. సో టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు, కానీ అందరూ టేస్ట్ బాగుంటుంది అని చెప్పడంతో ఇప్పుడు వచ్చి మరి ఆర్డర్ అయితే చేసేసారు. ఇంకా వాళ్ళు ఆర్డర్ తీసుకొని మొత్తానికి టేస్ట్ అయితే బాగుందనే చెప్తున్నారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూ లైక్ పిజ్జా? Yeah, వాట్ టైప్ ఆఫ్ పిజ్జా యూ లైక్ మోస్ట్? the cheesiness and yeah, I also like it when it's like not that crunchy but it's like bread. Okay, you like spicy, too spicy or normal medium? Like cheese. You just like cheese, no spicy. With spiciness it's more tasty, na? Yeah, like yeah, it is. But you like only cheese. Okay, nice. Yours also this is the first time? Yeah, this is. అండ్ ఇంకా క్లైమేట్ కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది. సో నాకు ఈ టైంలో పిజ్జా తింటే బాగుండు అనిపించింది. మరి ఇక్కడ అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు ఇంకెందుకు ఆగుతారు చెప్పండి. సో ఆల్మోస్ట్ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చేసి ఇక పిజ్జాకి ఆర్డర్ చేసేస్తున్నారు. సో ఇంకా ఈలోపు పిజ్జాకి రెడీ చేసేస్తుంటారు. మనం లోపలికి వెళ్ళిపోయి చూసేద్దాము.
అండ్ ఇంకా మనం చూసిన చీజ్ చల్లుతూ ఉన్నారు కదా, సో చీజ్ గార్లిక్ బ్రెడ్ కూడా ఓవెన్లో అయిపోయింది, ఇక దాన్ని కూడా బయటికి తీసేశారు. సో ఇంకా నెక్స్ట్ ఏం చేస్తారో చూడాలి. ఇంకా ఫినిష్ అయిపోయిన పిజ్జాస్ని కూడా ఆర్డర్స్కి బాక్స్లో పెట్టేస్తున్నారు. అండ్ ఇంకా పిజ్జా మీద చల్లే స్మాల్ ఐటమ్స్ ఉన్నాయి కదండి, సో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి, చూడొచ్చు మనకి. యా, టాపింగ్ అంటారంట. సో చూద్దాం ఇక్కడ. ఈజీ ఆలివ్స్, అలపినోస్, చికెన్ సాస్. అండ్ ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ పిజ్జాస్ అయితే ఆల్రెడీ రెడీ చేసేసి ఉంచుకున్నారు, ఎందుకంటే అప్పటికప్పుడు ఆ మొత్తం రెడీ చేసి ఇవ్వడం కష్టం కాబట్టి. సో అవి మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో ఇది సమ్ ఐ థింక్ పన్నీర్ పిజ్జా అనుకుంటా, ఇండియన్ పన్నీర్ పిజ్జా. యా, ఓకే. యువర్ ట్రక్ నేమ్ ఇస్ 42 Pizza. What's the secret behind that? What's the secret behind 42 Pizza? So the name comes from a movie. It's called Hitchhiker's Guide to the Galaxy. In that there is English movie? It's an English movie, Okay. and there is a joke in that movie where they say 42 is the answer to life's ultimate question. You know, what is life? The meaning of life. Okay. So a supercomputer answers saying 42. So here we believe 42 isn't the answer, but pizza is the answer. So that's the reason we've written 42 Pizza. So it's a math joke, but also some, you know, like movie references which we've watched as kids. And even public can accept that 42. For sure, yeah. Because most of the people watched that movie, right? Yeah, for sure. And they have it's a very significant number in math as well. So that's the reason we chose that. Yeah. Okay. Is it lucky to you? No, nothing like that. Not as such. It's just a number. For me, it's just a number. But just because of the movie and the references and things like that, that's where it came from. Okay. Here in Luda's apartment, total how many flats are there? Because all the guys will come and here they will eat pizza. Yeah, not all of them. So there are 350 flats here. So even if we get 100 people to come, 200 people to come, that's pretty much sold out for us. So yeah, that's what we are looking at in Lodha. 350 apartments here. Okay. You are providing online also. Not online here. We do online orders from Gachibowli. But when we come to apartments, not just Lodha, other apartments as well, we do only takeaway from the truck. So somebody can come to the truck, place an order, and take their food and go. Okay, right. And even you started this truck just 2 months, It's right? been just 2 months. Yeah, that's right. In this pandemic situation, what type of precautions you are taking? Because most of guys are getting scared. Means if we ate outside food means we will get corona like that, blah blah blah. Then what type of precautions you are taking? It's a very good question. We are usually safe right now. For the interview, I've taken off my mask. But usually we are always wearing masks. Even when we're in the kitchen, we're always usually wearing masks. We are all vaccinated. We keep checking temperatures. We don't allow other people to enter our kitchen. So it is only our kitchen staff who is vaccinated enters the kitchen. So we try to take these kind of precautions. We also make sure we're buying fresh ingredients. Keep replacing stock if there is old stock. Not like most restaurants that keep old stock as well. So these are the kinds of things we are doing to make sure that it's a good fresh experience for everyone. Okay, for making pizza for these kind of people, I mean, so a lot of people are coming now. You won't get bored and tired also? We get tired. Any work is tiring, but it's also it's also nice to see when people eat the food and they feel happy about it. That's totally worth it. That makes it worth its while, for sure. Yes. Okay, when they said the pizza was awesome, means what's the feeling, inner feeling? So the inner feeling is sort of like a little bit of relief, like more than satisfaction, it's more relief because we worked so hard on it. So just to hear somebody say that it's so good, that's just enough. Like, okay, it means that okay, I've spent my time on something useful. Yes. Okay, even at home also you will make pizza? Not really. I have a pizza kitchen to make pizza, so I make pizza here. But it started from home, where we used to start experimenting from home. I spent 6 months to 1 year just doing pizza recipes, different kinds of sauce recipes, toppings. Means at home you make yourself? Yeah, I make. Like you took any online classes or? Yes, I did online classes as well. I actually went to Italy as well. I did a short course and did pizza making in Italy as well, and came back and then started working on this one. So I make all the cheesecake. We do the desserts. So I make desserts. I make pizza. We do a lot of things. We make breads. Even the garlic bread we make is made in house. So the bread is also made by us. For making pizza also you took classes. Really, you are great. It's good. It's nice to explore. I went to Naples. Naples is a city in Italy where pizza actually came from. It originated from there. So I went there. I explored
and got to eat a couple of different from a different places, and I did a short course as well. So that really helped. Okay. You said you three guys are doing one of these three. One is your friend, right? Yes, yes. Okay, what's the bond between you and your friend? So Because mostly you will get some clashes, right? Yeah, it's always there. You're right. It's a very good point. With my friend and me, we've known each other for many years. We do have a lot of fights. I will not say we don't, but we also learn how to handle it because knowing each other for such a long time creates a good relationship. Even if even if we have some issues, we can at least see through it. If it's a new person, it can easily be disruptive. But as I've known him for such a long time, it actually helps. Because if we disturb means we can't make that pizza properly and that much special, right? That's special. The bond between you three guys is very must. That's why I asked this question. It's a very good question. No, yeah. So sometimes it's tough, but it's tough with anybody. If you work with any other human being, it's always going to be tough. But we make it work. At least so far so good. Everything is going well. సో మొత్తానికైతే ఈ 42 పిజ్జా ట్రక్ దగ్గర అయితే వెరైటీస్ ఆఫ్ పిజ్జాస్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా వాటి యొక్క టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఈవెన్ మనం కూడా చూసాం, బట్ వాళ్ళకి అంత టైం లేదు మనకి స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ అనేది స్టార్టింగ్ నుంచి చూపించడానికి. సో వాళ్ళకి కుదిరిన టైంలోనే వాళ్ళు మనకి ఎంత చూపించగలరో అంత చూపించారు. అండ్ ఇంకా చీజ్ గార్లిక్ పిజ్జా అనేది మనం చూసాము. అండ్ ఇంకా దాన్ని ఓవెన్లో పెట్టి కూడా తీసేశారు, రెడీ కూడా అయిపోయింది. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా ఆర్డర్స్ అయితే వస్తున్నాయి. మొత్తానికి అయితే ఈ కూల్ వెదర్లో హాట్ పిజ్జా తినడానికి అందరు రెడీ అయిపోయారు, నేను కూడా రెడీ అయిపోయాను. సో ఇది ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. సో చూస్తూనే ఉండండి మా ఛానల్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.